మీరు ఒంటరి ఒంటరి అంటున్నారు కనుక ఆయన ఒంటరి కాదు, ముందు చెప్తున్నాను. స్వామివారికి పెద్ద బెటాలియన్ ఉంది. ఎలాగంటే స్వామివారు 23 సన్యాసం తీసుకున్నారు. దానికంటే ముందు బదరికాశ్రమంలో తపస్సు చేయడానికి వెళ్ళారు. వాళ్ళ ఆచార్యులు పెద్దజీయర్ స్వామి పంపించారు. బహుశా అది 20 ఆ వయసులో వెళ్ళి ఉండొచ్చు. అప్పుడు బదరికాశ్రమంలో అనుష్ఠానం చేసుకున్న సందర్భంలో జపం చేసుకుంటున్నారు. ఆ సందర్భంలో ఒక లేఖ రాశారట పెద్ద స్వామివారికి. అప్పట్లో ఫోన్లు లేవు కదా, ఉత్తరం రాశారట. ఉత్తరం పెద్ద స్వామివారే వీరికి రాశారట. అందులో రాసినప్పుడు ఏమన్నారంటే వీరి పేరు శ్రీమన్నారాయణే, పెద్దజీయర్ స్వామి పేరు శ్రీమన్నారాయణ. అందుకని వారు రాస్తూ, శ్రీమన్నారాయణ, నువ్వు ఒంటరిగా ఉన్నానని భయపడుతున్నావేమో, నువ్వు ఒంటరివాడివి కాదు, నీకు తోడుగా నారాయణుడు ఉన్నాడు నీ హృదయంలో. నారాయణుడు ఒక్కడే ఉండడు, లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీనారాయణులు ఇద్దరు ఉండరు, వాళ్ళిద్దరు ఉంటే శంఖచక్రాలు గరుత్మంతుడు ఉంటారు. వారిద్దరూ ఉన్నారంటే భక్తులు భాగవతులు అందరూ ఉంటారు. ఇంతమంది నీతో ఉన్నారని గుర్తుపెట్టుకుని నువ్వు ఉండు ఎప్పుడు అని చెప్పారట. అందుకని పెద్ద బెటాలియన్ అంటే ఎవరు, ఇంతమంది ఉన్నారు. ఆయన ఒంటరా? ఆయన ఒంటరి వారు కారు. చిన్నజీయర్ స్వామి ఎప్పుడు ఎలోన్గా అనుకోరు. అందుకే వారి కార్యాలన్నీ విజయవంతం అవుతాయంటే కారణం ఏంటంటే వారు మేము అంటుంటారు కదా. వారు ఒకసారి చెప్పారు, మనం దాసులం అనుకుంటాం కదా, మేము అని సంబోధిస్తారు అని ఎవరో అడిగితే, ఏమండి మేము అంటారేంటి, నేను అనొచ్చు కదా అంటే, నేను నేనంటే ఒంటరివాణ్ణి కదా, అది కాదు అహంకారం నేననేది. మేము అని ఎందుకు అంటున్నాం అంటే, మేము అనేది బహువచనం కదా. నాతో పాటుగా మా గురువుగారు ఉంటారు, పెద్ద గురువుగారితో పాటుగా నారాయణుడు, లక్ష్మీదేవి, ఇంతమంది ఉన్నారు కనుక మా అందరినీ కలుపుకొని మేము వచ్చాం, మేము వెళ్తాం, మేము చేస్తాం. అప్పుడు నాకు అర్థమైంది, అమ్మ ఇంత అనుకున్నా. అంటే వారి ఆలోచన గొప్పది కదండి, గురువుల ఆలోచన. అందుకని మన ఆలోచన వేరు, పెద్దల ఆలోచనలు వేరు. చాలామంది భక్తులు స్వామి, అందుకే ఒంటరి వారి కారు గుర్తుపెట్టుకోండి. చాలామంది అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, ఒక చిన్న ఇల్లు కట్టాలన్నా, ఒక చిన్న పెళ్లి చేయాలన్నా ఎంతో ప్రయాసతో కూడుకున్న పనులు కదా ఇవన్నీ. ఇంత పెద్ద సమతామూర్తి ఈ ప్రదేశాన్ని ఇంత చక్కగా తీర్చిదిద్దడానికి ఎన్నో ఆటంకాలు వచ్చి ఉంటాయి కదా, వాటి గురించి ఒకసారి అడగండి అని చెప్పి అడిగారు. నిజానికైతే ఆటంకం అనేది ఏం లేదండి. ఇల్లు కట్టడానికైతే వాడు ఒక్కడే సంపాదించాలి. ఇది వారి కోసం కాదు కదా కట్టేది, ఇది చరిత్రని సృష్టించారు స్వామివారు. ఈ చరిత్ర, ఈ ఇల్లు సహజంగా ఇల్లు కట్టుకుంటే వాడు వాళ్ళ ఇంట్లో భార్యాభర్తలే ఉంటారు. కానీ యావత్ జగత్తు ఇందులో ఉండడానికి కట్టారు జీయర్ స్వామి. చరిత్రలో నిలిచిపోయే ఒక అద్భుతమైనటువంటి 108 దివ్య దేశాల ఒక చోట తీసుకురావడం అనేది నాకు అనిపిస్తుంటుంది. చాలామంది దగ్గర డబ్బు ఉంది, ఎంతోమంది పేర్లు చెప్పకూడదు. 108 దేవాలయాలు కట్టాలని స్థలము డబ్బులు ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. అంటే మన దగ్గర కాదు, ఎక్కడో కట్టుకుందాం అని అనుకున్నారు. కానీ అంటే ఎందుకు చెప్పచ్చు, ఇప్పుడు స్వర్గీయ రామోజీరావు గారే, వారి రామోజీ ఫిల్మ్ సిటీస్ దగ్గర అక్కడ సంథింగ్ అక్కడ 108 దేవాలయాలు కట్టాలి, వీలైతే ఇలాంటి దివ్య దేశాలు కూడా కట్టాలి అనే దీంతో ప్రపోజల్ కూడా అడిగారు. కానీ అంత డబ్బు ఉన్నా సంకల్పం అవ్వదు కదా. అందుకని డబ్బు అనేది ప్రశ్న కాదు. వీరి దగ్గర సన్యాసి కదా, స్వామీజీ జేబులో ఉండవు కదా. స్వామీజీ అంటుంటారు, అరే భిక్షాపాత్రే సన్యాసి దగ్గర ఉండదు. ఆ భిక్షాపాత్ర కూడా పట్టుకోలే. వారు అందరినీ అడగల. ఎవరైతే రామానుజ అనుయాయులు ఉన్నారో, రామానుజ పరంపరలో ఉన్నారో వాళ్ళందరూ రండి, చరిత్రకి ఒక శ్రీకారం మనం చుట్టాలి. రాబోయే కాలంలో మన గురువులు చేసిన ఘనతను మనం చెప్పుకోవాలి అని రామానుజుల్ని. ఎందుకంటే ఎప్పుడు గురువు గొప్పవాడు అవుతారంటే, నేనే గురువునని చెప్పుకోరు స్వామి. వారు రామానుజులు దాసులం అని చెప్తారు. మనం చెప్తూ వారి గురువుగారైన పెద్దజీయర్ స్వామికి చేశారు. మళ్ళీ మనందరికీ పెద్ద ఆచార్యులైన రామానుజులకి చేశారు. తమ పండగ మనం చేయాలని మేము అనుకుంటామో వాటికి ఏవో ఆటంకాలు వారే పెడతారు, చేయనివారు సరిగ్గా. కానీ వారి గురువుగారి పండగ మాత్రం అద్భుతంగా, వారి గురువుగారు అంటే మాకు అందరికీ గురువుగారే కదా, అటువంటి రామానుజుల వారి కార్యం మాత్రం అద్భుతంగా. అసలు పెద్ద ఆటంకాలు వచ్చాయి, కరోనా. ఆ ఆటంకం కూడా ఎటు వెళ్ళిపోయిందో తెలియదు, మన దేశం నుంచే పోయింది. ఇక్కడ మూర్తి ప్రతిష్ఠ జరిగే సందర్భం, ఆ సందర్భంలో కరోనా ఆంక్షలు ఉన్నాయి. ఎలా జరుగుతుంది యజ్ఞం అని అందరూ అన్నవాళ్ళే. కానీ ఇక్కడ యజ్ఞం స్టార్ట్ అయిన నెక్స్ట్ డే నుంచి మాస్కులు లేవు. యజ్ఞం ఎలా జరిగిందో మీరంతా చూస్తుంటారు, ఎంత బాగా ప్రతిష్ఠ జరిగింది. ఏ దేశం నుంచి ఈ రోగం వచ్చిందో ఆ దేశంకే వెళ్ళింది, అక్కడే కూర్చుంది. అది మన వైజ్ఞానికుల యొక్క ప్రతిభ అనుకోవచ్చు, దైవానుగ్రహం. ఒక చోట 108 దివ్య దేశాలు రావడం అనుకోవచ్చు, ఆచార్య అనుగ్రహం అనుకోవచ్చు. ఏదైనా సంకల్పం గట్టిది
అక్కడ ఎప్పుడు అది కష్టంగా వారు ఎప్పుడు ఫీల్ అవ్వడం నేను చూడలే. స్వామివారిది ఇప్పుడు మేము చాలా చోట్ల ఇక్కడ కార్యక్రమాలు జరిగేటప్పుడు కూడా రోజుకి 1,00,000 మందికి భోజనాలు ఇలా పెట్టాలి అలా పెట్టాలంటే ఎక్కడి నుంచి తెస్తారు? 1,00,000 మంది జనం ఎక్కడి నుంచి వస్తారు? డబ్బులేవి అని అంటే ఎప్పుడైనా అలా ఎత్తితే స్వామి మీకెందుకు, పెట్టుకునేవాడు వాడు. సరిగ్గా చేస్తేనేమో బాగా జరిగితే చిన్నజీయర్ స్వామి బాగా చేశారా అంటారు. సరిగ్గా చేయలేదనుకోండి ఏం దేవుడురా పాపం ఆ స్వామితో చేయించాడు, 108 దివ్య దేశాలు పెట్టి ఉన్నారు ఇక్కడ ఆయన, ఆ దేవుడు ఎలాంటి వాడని ఆయన తిడతారు తప్ప నన్ను తింటారు కదా. అందుకని ఆయన్నే మనకెందుకు అంటారు స్వామీజీ. అంటే ఆ విశ్వాసం చాలా గొప్పది. ఏ సందర్భంలోనైనా స్వామివారు చాలా పాజిటివ్గా ఉంటారు, ఎప్పుడు దిగులు కనపడదు. ఈ ప్రదేశం సమతామూర్తి ప్రదేశాన్ని రాముడి విషయంలో మాట చెప్తారు, సముద్ర ఇవ గాంభీర్యే అని. గంభీరంగా ఉంటుంది సముద్రం. స్వామివారి మనస్సులో ఏముందో కూడా తెలుసుకోవడం కష్టం. అంటే బయటికి అస్సలు తమ భావాన్ని వ్యక్తపరచరు, అంటే దుఃఖాన్ని వ్యక్తపరచరు. ఎప్పుడు చూడలే. ఏదైనా చిన్న పెయిన్ మనం దేవుని పట్టుకుంటే పెయిన్ వస్తే అమ్మో అంటాం, వారు ఆ పెయిన్ భరిస్తారు తప్ప బయటికి వ్యక్తపరచరు. వాడు వ్యక్తపరిచామనుకో ఎందుకు వాడి సానుభూతి మనకు కావాలా అంటారు. ఇప్పుడు నాకు ఉంది నొప్పి చెప్పాను కానీ చాలా పెద్ద వాడు సానుభూతి వల్ల నాకు నొప్పి తగ్గదు కదా, నేను అనుభవిస్తే నాకు చాలు అంటే చాలా గొప్ప లక్షణాలు. అలాంటి గురువు దొరికినందుకు అదృష్టం. కానీ మనలాంటి శిష్యుల వల్ల వారికి గొప్పతనం కలగాలి. అది ఎప్పుడు కలిగాను అది వారే కలిగించుకోవాలి. అందుకని మన అందరం కలిసి శిష్యులైతే చాలా నాకు అనిపిస్తుందండి. ఎంతోమంది చాలామంది అంటుంటారు అబ్బా మీరంతా అదృష్టవంతులండి, గొప్ప జీవనం సాగిస్తున్నారు స్వామి దగ్గరని. కానీ నిజమైన శిష్యులు చాలామంది ప్రపంచంలో ఉన్నారండి. వాళ్ళకు ఉండే చిన్న చిన్న కణకణాన్ని స్వామి కోసం వారు ఏదైనా చెప్తే ఆ పని చేయడంలో నిమగ్నమయ్యేవాళ్ళు ఎంతోమంది. క్యాన్సర్ కార్యక్రమాల్లో అంటే ఇప్పుడు మహిళా ఆరోగ్య సంక్షేమంలో పనిచేసే దంపతులు ఉన్నారు ఇద్దరు. వాళ్ళేంటి మిగతా వాళ్ళేంటి ఒక్కరు కాదండి, అందరూ శారీరకంగా వెళ్ళి సేవలు చేసేవాళ్ళు ఉన్నారు. ఇతర ఊళ్ళల్లో ఎక్కడైనా సర్వీస్ చేయాలంటే ఇక్కడికి వచ్చేసేవాళ్ళు ఉన్నారు. ఏ కార్యక్రమం చెప్పినా ఆ కార్యక్రమంలో పెద్ద పెద్ద వాళ్ళే ల్యాబొరేటరీస్ క్లీన్ చేశారు మన వాళ్ళు. అంతమంది భక్తులు వచ్చే చోట మనమే క్లీన్ చేస్తే మంచిది కదా అని చేయటం అనేది చాలా ఆనందదాయకంగా. అంత గొప్ప యజ్ఞం నేనైతే 92లో ఒకసారి 94లో అనుకుంటే స్వామివారు తిరుమలలో చేశారు. అంతకుముందు 80లో పెద్ద స్వామివారు చేయాలని సంసిద్ధం చేసి వారు వైకుంఠానికి వెళ్తే స్వామివారు వారి యజ్ఞాన్ని పూర్తి చేశారు. అందుకని స్వామివారిది ఇది 3వ యజ్ఞం. కానీ భూమి మీద జరిగిన మొట్టమొదటి యజ్ఞం ఇదే, 1000 కుండాలతో. మామూలుగా 1000 కుండాలు పెట్టి ఏదో చేసేసేవాళ్ళు ఉన్నారు, ఎవరిని పెడితే మనకు కూర్చోబెట్టి. కానీ శాస్త్రోక్తంగా అందరికీ విధి విధానాన్ని నేర్పి